ఫ్రెండ్స్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ కరెంట్ మార్కెట్ లో 40 to 45 బిట్వీన్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ 5 years లో ఫ్రెండ్స్ 295% పెరిగి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. బట్ 1 year 27% తగ్గింది, 6 months లో 7.69% తగ్గింది, 1 month లో 1.22% తగ్గింది, బట్ 5 days లో 2% పెరిగింది. బట్ ఈ రోజు 1.54% తగ్గింది. అసలు ఈ కంపెనీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఈ స్టాక్ యొక్క లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏంటి అన్న విషయాలను మనం డీటెయిల్డ్ గా వీడియోలో చెప్పుకుందాం అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ప్రధానంగా రోడ్లు మరియు హైవే ప్రాజెక్టుల అభివృద్ధిలో విస్తృతమైన అనుభవం కలిగిన సంస్థ అండి. ఈ కంపెనీ మన ఇండియాలో పెద్ద స్థాయి హైవే ప్రాజెక్టులు, టోల్ రోడ్స్ మరియు ఎక్స్ప్రెస్ వేలు నిర్మించడంలో ప్రత్యేకమైన గుర్తింపు అయితే సాధించింది. ఇది కేవలం రోడ్లను నిర్మించడమే కాదు, రోడ్ల నిర్వహణ అంటే మెయింటెనెన్స్, నిర్మాణ ప్రాజెక్టులు అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ థింగ్స్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్, రియల్ ఎస్టేట్ సెక్టార్ లో కూడా వంటి విభాగాల్లో బలమైన ప్రెజెన్స్ కలిగి ఉందండి. కంపెనీ కీ హైలైట్స్ కనుక చూస్తే ఫ్రెండ్స్, మనం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలోని అతిపెద్ద రోడ్ బీఓటీ ఆపరేటర్. బీఓటీ అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. మొత్తం 36 ప్రాజెక్టులు భారీ పోర్ట్ఫోలియో కలిగి ఉంది. టీఓటీ అంటే టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పోర్ట్ఫోలియోలో 37% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అండ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవే నెట్వర్క్ లో సుమారు 20% ఉంది. ఏ సమయంలోనైనా సరే 500 to 600 కిలోమీటర్స్ నిర్మాణం చేయగల సామర్థ్యం ఈ కంపెనీ సొత్తు. కంపెనీ మన పోర్ట్ఫోలియో ఓవర్ వ్యూ చూస్తే కనుక కంపెనీ మొత్తం 12,506 కిలోమీటర్స్ ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ కలిగి ఉంది. ఇందులో 2,938 కిలోమీటర్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అంటే మన ఇండియాలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఈ కంపెనీకి పెద్ద స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఆపరేషనల్ పోర్ట్ఫోలియో బ్రేకప్ చూస్తే కంపెనీ ఓన్డ్ ప్రాజెక్ట్స్ 2,001 కిలోమీటర్స్ అంటే 16% ఉన్నాయండి. అండ్ ప్రైవేట్ ఐఎన్విఐటీలు దీని కింద 8,084 కిలోమీటర్స్ 65% కలిగి ఉంది. అండ్ పబ్లిక్ ఐఎన్విఐటీలు అంటే 2,421 కిలోమీటర్స్ అబౌట్ 19% షేర్ కలిగి ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే టోటల్ మొత్తం ఐఆర్బి యొక్క ప్రాజెక్ట్ బలం చాలా విస్తృతంగా ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. ఫ్రెండ్స్, కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ వరకు చూసుకుంటే కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కింద 67% ఉంది. అండ్ బీఓటీ, టీఓటీ కింద 32% కలిగి ఉందండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఆర్బి ఇప్పటి వరకు 18,000 లేన్ కిలోమీటర్స్ ను విజయవంతంగా పూర్తి చేసిందండి. మొత్తం గ్రూప్ అసెట్స్ కి O&M నిర్వహణ కూడా ఐఆర్బిఏ చేస్తుంది. ఐఆర్బి యొక్క రోడ్ ప్రాజెక్టులు ఎంటైర్ ఇండియా స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో 18%, రాజస్థాన్ లో 19%, ఉత్తరప్రదేశ్ లో 15%, గుజరాత్ 18%, కర్ణాటక 10%, హర్యానా 5%, పంజాబ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో 3%, హిమాచల్ ప్రదేశ్ లో 1% అండ్ మన తెలంగాణలో కూడా 9%. అంటే ఐఆర్బి యొక్క ప్రాజెక్ట్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందాక మనం ఐఎన్విఐటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఐఎన్విఐటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇవి ఒక మ్యూచువల్ ఫండ్స్ లాంటివే, కానీ రోడ్స్, హైవేస్, పవర్, టెలికాం టవర్స్, గ్యాస్ పైప్ లైన్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అండి. దాని ద్వారా ఇన్వెస్టర్లు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఇండైరెక్ట్ గా పెట్టుబడి పెట్టగలరు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద కంపెనీ హ్యాస్ 2 funds అండి. ఒకటి ప్రైవేట్ ఐఎన్విటీ అండ్ 2 పబ్లిక్ ఐఎన్విటీ కూడా. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రైవేట్ ఐఎన్విటీ కింద దీనిని 2019 ఆగస్టులో ప్రారంభించారు. స్పాన్సర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఐఆర్బి కొనసాగుతుందండి. దీనిలో ఐఆర్బికి 51% స్టేక్ ఉంది. పోర్ట్ఫోలియో వైజ్ గా 10,567 లేన్ కిలోమీటర్స్ చేస్తుంది. ఇందులో 7,751 లేన్ కిలోమీటర్స్ ఆపరేషన్ లో ఉన్నాయి. 2,816 లేన్ కిలోమీటర్స్ డెవలప్మెంట్స్ లో ఉన్నాయండి. హర్యానా, యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటక వంటి స్టేట్స్ లో ఇవి జరుగుతున్నాయండి. సెకండ్ ఐఆర్బి ఐఎన్విటీ ఫండ్, ఇది పబ్లిక్ ఐఎన్విటీ అయింది. దీన్ని 2017 మేలో ప్రారంభించారు. ఇది మన ఫస్ట్ ఇండియాస్ పబ్లిక్ ఐఎన్విఐటీ ఫండ్ అండి. ఐఆర్బి ఇక్కడ స్పాన్సర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా కొనసాగుతుంది. దీనిలో 16% స్టేక్ ఉంది మన ఐఆర్బికి. మొత్తం అసెట్స్ 2,421 crores అండి. ఫ్రెండ్స్, కంపెనీలో ఒక మేనేజ్మెంట్ అప్డేట్ కూడా ఉంది. మిస్టర్ సతీందర్ సింగ్ రాణా గారు January 31st, 2024 ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి CEO గా నియమితులయ్యారండి. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ విషయాలన్నీ చెప్పేసుకుని మనం ఫైనల్ టేక్ వచ్చేద్దామండి. కంపెనీ ఫేస్ వాల్యూ 1 రూపీ, కరెంట్ మార్కెట్ ఇప్పుడు చూస్తున్నా కదా 42 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై అయితే 62, ఇయర్ లో 40 రూపీస్ 50 పైసా. 52 వీక్స్ ఐఎన్డి స్టాక్ 31.1% డౌన్ అయిపోయి ఉంది. బుక్ వాల్యూ 32 రూపీస్ 80 పైసా, ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 80 పైసా, డివిడెండ్ ఈల్డ్ బాగుంది 0.69%, ROCE 7.82%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.91%, ఇండస్ట్రీ PE 21.4 ఉంటే స్టాక్ PE మాత్రం 30.8 ఉంది. కాస్త ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ 30.4% ఉంటే ఇందులో ప్లెడ్జ్ పర్సంటేజ్ 55.5
15.5% ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ దగ్గర 15.7% ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఐఎస్ దగ్గర 43.6% ఉంది, డిఐఎస్ దగ్గర 10.2% ఉంది. కంపెనీకి డెట్ 20,599 crores అండి. కంటిన్యూస్ లయబిలిటీస్ 474 crore ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 46% ఉంది. సేల్స్ గ్రోత్ 3.04%, ప్రాఫిట్ గ్రోత్ 36.3%, ప్రైస్ టు బుక్ వాల్యూ 1.31, డెట్ టు ఈక్విటీ 1.04, మార్కెట్ క్యాపిటలైజేషన్ 25,793 crores, ఎంటర్ప్రైజ్ వాల్యూ 42,946 crores ఉంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇదే పాయింట్ నచ్చింది. కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ 74 రూపీస్ 40 పైసా ఉందండి. ఫ్రెండ్స్ ఒకసారి కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా మనం చూసుకుందాం. లాస్ట్ 3 years ఇప్పుడు చూపిస్తున్న గ్రాఫ్ ప్రకారం చూస్తే 3 years రిపోర్ట్ ప్రకారం కరెంట్ మార్కెట్ ఇప్పుడు చూస్తారు కదా 40-70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 డిఎంఏ ఎంత ఉంది? 45 రూపీస్ ఉంది. 200 డిఎంఏ 49 రూపీస్ రౌండెడ్ గా ఉంది కదా. ఇక్కడ బ్లూ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ లైన్ 50 డిఎంఏ అండ్ డార్క్ గ్రే లైన్ 200 డిఎంఏ. ప్రైస్ ప్రస్తుతం 2 మూవింగ్ యావరేజెస్ కంటే దిగువన ఉందండి. ఇది ఒక బేరిష్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో వీక్నెస్ ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకి ఇండికేట్ చేస్తుంది. 2023 మధ్య నుండి స్టాక్ స్టడీగా మూవ్ అయింది, కానీ 2024 జూన్ జూలై ప్రాంతంలో మాత్రం చూడండి షార్ప్ ర్యాలీ కనపడింది. ఆ సమయంలో ప్రైస్ 200 డిఎంఏ పైకి వెళ్లి మల్టీ మంత్ హైని అచీవ్ చేసింది. స్ట్రాంగ్ మొమెంటం కన్ఫర్మేషన్. కానీ మిడ్ 2024 తర్వాత స్టాక్ లో కన్సిస్టెంట్ కరెక్షన్ ప్రారంభమైంది. 50 డిఎంఏ లైన్ మొదటిగా 200 డిఎంఏ కంటే దిగువకు క్రాస్ అయింది. దీన్ని టెక్నికల్ గా మనం డెత్ క్రాస్ అంటాం కదా. ఇది బేరిష్ ఫేస్ ప్రారంభమని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. ప్రస్తుతం 40-45 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఓకే, 200 డిఎంఏ 49 కంటే దాదాపు 12% తక్కువగా ఉందని చెప్పుకోవచ్చండి. వాల్యూమ్ యాక్టివిటీ కూడా మీరు అబ్జర్వ్ చేసి చూడండి, గ్రాఫ్ లో తగ్గింది. అంటే బయ్యర్స్ ఇంట్రెస్ట్ కాస్త లెస్ గా ఉంది అనుకోవచ్చు. రీసెంట్ క్యాండిల్స్ లో సైడ్ వేస్ కన్సల్టేషన్ కనపడుతుంది. అంటే స్టాక్ ఒక బేస్ బిల్డింగ్ స్టేజ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్టాక్ స్లైట్ వీక్ జోన్ లో ఉంది, కానీ బేస్ ఫార్మేషన్ జరుగుతున్నట్టుగా మనకి ఇండికేట్ చేస్తుంది. 37-40 రూపీస్ వరకు సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటే అక్కడి నుంచి షార్ట్ టర్మ్ బౌన్స్ రావచ్చు అనుకుంటున్నామండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అక్యూములేషన్ స్టేజ్ అని మాత్రం అయితే గట్టి కనపడుతుంది. కానీ కన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ 200 డిఎంఏ అయిన 49 రూపీస్ కనుక రౌండెడ్ గా 50 రూపీస్ అనుకోండి, క్లోజ్ అయితే బెస్ట్ అనుకున్నామండి. అప్పుడే ఒక కాస్త పాజిటివ్ మూమెంట్ లోకి వస్తుంది అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ కంపెనీలో చాలా రిస్క్ పాయింట్లు ఉన్నప్పటికీ ఫండమెంటల్ గా మీరు చూస్తే పాజిటివ్ పాయింట్స్ లైక్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 74 రూపీస్ 40 పైసా ఇంట్రిన్సిక్ వాల్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 46%, డివిడెండ్ ఈల్డ్ 0.7%, ముఖ్యంగా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ట్రస్ట్ కంపెనీలో కనపడుతున్నాయి. ఫ్రెండ్స్ ఫైనల్ గా చెప్తే ఎడ్యుకేషన్ వీతో కనుక చూస్తే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని 7 days మూవింగ్ యావరేజ్ పైన కనుక ట్రేడ్ అయితే 5% ఎలకేషన్ తో మన పోర్ట్ఫోలియోకి తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చెప్పిన వ్యూ. మీరు మీ ఓన్ అనాలిసిస్ ద్వారా ముందుకెళ్ళగలరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ మన స్టాక్ మార్కెట్ లైవ్ ఇన్సైట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో రియల్ టైమ్ లో మన టీం అప్డేట్ చేస్తున్నారండి. లింక్స్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, మన జీకే టీం ఎన్రిచ్ మనీ వారితో అసోసియేట్ అయ్యామండి. మన వారికి అంటే మన సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ టీమ్ తో సర్వీసెస్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. 1 year ఫ్రీ అకౌంట్ కూడా ఇస్తున్నారండి, ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చారండి, చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. మరో యూస్ఫుల్ స్టాక్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.